జన విశ్వాస్ బిల్లు 2.0 చిన్న నేరాలను డీక్రిమినలైజ్ చేసేందుకు తీసుకొచ్చిన జన విశ్వాస్ 2.0 బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంత్రి పీయూష్ గోయల్ లోక్సభలో ప్రవేశపెట్టారు. కాగా ఈ బిల్లును ఇప్పటికే కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. జన విశ్వాస్ 2.0 బిల్లులో భాగంగా మొత్తం 288 చిన్న చిన్న నేరాలను నేరాల జాబితా నుంచి తొలగించారు. అంటే ఈ జాబితా నుంచి తొలగించిన నేరాలకు పాల్పడితే శిక్ష ఉండదు. నేరాల స్థాయి చాలా తక్కువగా ఉండే వాటిని మాత్రమే తొలగిస్తారు. ఇక 2023 సంవత్సరంలో జన విశ్వాస్ బిల్లు ద్వారా 183 నేరాలను తొలగించారు. షైన్ ఇనిషియేటివ్ ప్రారంభం. షైన్ అనగా సైన్స్ అండ్ హెల్త్ ఇన్నోవేషన్ ఫర్ ది నెక్స్ట్ జనరేషన్ ఎక్స్ప్లోర్స్ అని అర్థం. షైన్ ఇనిషియేటివ్ను డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంయుక్తంగా ప్రారంభించాయి. షైన్ ఇనిషియేటివ్ అనేది ఒక ఇంటరాక్టివ్ కార్యక్రమం. దీనిని దేశవ్యాప్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా సైన్స్, హెల్త్, ఆవిష్కరణలో విద్యార్థులు పాల్గొంటారు. ఆ విద్యార్థులకు ఆరోగ్యం మరియు బయోమెడికల్ పరిశోధన రంగంపై అవగాహన కల్పిస్తారు. విద్యార్థులకు సైన్స్ మరియు ఆరోగ్య రంగంలో కెరీర్ను ఎంచుకునేలా ప్రోత్సహించడమే షైన్ ఇనిషియేటివ్ యొక్క ప్రాథమిక లక్ష్యం. ఇండియా సెమీకండక్టర్ మిషన్. ఇండియా సెమీకండక్టర్ మిషన్లో భాగంగా ఒడిషా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 4 కొత్త సెమీకండక్టర్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటితో కలిపి ఇండియాలో 6 రాష్ట్రాలలో సెమీకండక్టర్ ప్రాజెక్టుల సంఖ్య 10కి చేరింది. ఇండియాలో సెమీకండక్టర్ విలువ 2024-25 ఆర్థిక సంవత్సరంలో $52 బిలియన్ ఉండగా అది 2030 సంవత్సరం నాటికి $103.4 బిలియన్ చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇక ప్రపంచంలో తైవాన్, సౌత్ కొరియా, జపాన్, చైనా మరియు అమెరికా దేశాలు సెమీకండక్టర్ పరిశ్రమలో ముందు వరుసలో ఉన్నాయి. ఇక ఇండియా సెమీకండక్టర్ మిషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇక ఇండియా సెమీకండక్టర్ మిషన్ యొక్క వివరాలు చూసుకుంటే, పరిశ్రమల అభివృద్ధి కోసం భారతదేశం ఇండియా సెమీకండక్టర్ మిషన్ను ప్రారంభించింది. ఈ మిషన్ను 2021 సంవత్సరంలో ప్రారంభించింది. ఇండియా సెమీకండక్టర్ పరిశ్రమను ప్రపంచ తయారీ కేంద్రంగా మలచడం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే చిప్ డిజైన్ స్టార్టప్ కంపెనీలకు మద్దతు ఇవ్వడం మరియు టెక్నాలజీని ప్రోత్సహించడం, అలాగే పరిశోధనలు, ఆవిష్కరణలలో సహకారాన్ని పెంపొందించడం ఈ మిషన్ యొక్క లక్ష్యం. ఇండియా సెమీకండక్టర్ పరిశ్రమను బలోపేతం చేసి ప్రపంచ దేశాల నుంచి దిగుమతులను తగ్గించడం ఈ మిషన్ యొక్క మరొక లక్ష్యం. ఇండియాలో అతిపెద్ద సరుకు రవాణా రైలు. ఇండియాలో అతిపెద్ద సరుకు రవాణా రైలు రుద్రాస్త్ర ట్రయల్ రన్ను విజయవంతంగా నిర్వహించారు. ఉత్తరప్రదేశ్లోని చందౌలీలోని గంజ్ ఖ్వాజా రైల్వే స్టేషన్ నుంచి జార్ఖండ్లో గల గార్హా రైల్వే స్టేషన్ వరకు ఈ ట్రయల్ రన్ను నిర్వహించారు. ఈ రైలు మొత్తం 209 కిలోమీటర్లను 5 గంటల 10 నిమిషాల పాటు ప్రయాణించింది. ఇక ఇది దేశంలోనే అతి పొడవైన సరుకు రవాణా రైలుగా నిలిచింది. ఈ రైలు 4.5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇక రైలు వివరాలు చూసుకుంటే, పొడవు 4.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో 354 వ్యాగన్లు ఉంటాయి. ఒక్కొక్క వ్యాగన్ 72 టన్నులను మోయగలదు. ఇక ఈ రైలు 209 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. సగటున గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో
7 లోకోమోటివ్ ఇంజన్లు కలవు. అంతర్జాతీయ మెడికల్ టూరిజం హబ్‌గా ఇండియా, ఇండియా మెడికల్ టూరిజం హబ్‌గా అభివృద్ధి చెందుతుంది. 2025 సంవత్సరంలో జూలై నెల వరకు 131,856 మంది విదేశీయులు వైద్య చికిత్స కోసం ఇండియాకు వచ్చారు. విదేశీ పర్యాటకులలో మెడికల్ టూరిస్టుల వాటా 4.1% ఉందని కేంద్రం తెలిపింది. ఇక 2023 సంవత్సరంలో 6.5 లక్షల మంది వైద్య చికిత్స కోసం ఇండియాకు రాగా, 2024 సంవత్సరంలో 6.4 లక్షల మంది ఇండియాకు వచ్చారు. ఇక బంగ్లాదేశ్, ఇరాక్, సోమాలియా, ఒమన్, ఉజ్బెకిస్తాన్ దేశాల నుంచి ఎక్కువగా వైద్యం కోసం ఇండియాకు వస్తున్నారు. బ్రిటన్‌లో అతి చిన్న సోలిసిటర్ జనరల్‌గా భారత సంతతికి చెందిన మహిళ. భారత సంతతికి చెందిన క్రిషాంజీ మిశ్రమ్ కేవలం 21 సంవత్సరాల వయసులోనే సొలిసిటర్ జనరల్‌గా అర్హత సాధించారు. దీంతో బ్రిటన్ దేశంలో అతి చిన్న సోలిసిటర్ జనరల్‌గా క్రిషాంజీ మిశ్రమ్ ఘనత సాధించారు. బ్రిటన్ వంటి దేశాల్లో కంప్లైంట్లకు న్యాయ సలహాలు అందించడం, కేసులకు సంబంధించి ఫైల్స్‌ను తయారు చేయడం, అలాగే కోర్టు బయట వివాదాలను పరిష్కరించడం వంటి పనులు సోలిసిటర్ జనరల్ నిర్వహిస్తారు. సాధారణంగా సోలిసిటర్‌గా అర్హత సాధించడానికి బ్రిటన్‌లో ఎక్కువ సమయం పడుతుంది. కానీ క్రిషాంజీ మిశ్రమ్ 21 సంవత్సరాల వయసులోనే ఈ అర్హత సాధించడం భారతదేశానికి గర్వకారణం అని చెప్పాలి. ఇక ఈరోజు క్వెషన్స్ వచ్చేసి, దేశంలో తొలిసారిగా డ్రైవర్ రహిత మినీ బస్సులు ఏ ఐఐటీలో అందుబాటులోకి రానున్నాయి? ఏ. ఐఐటీ మద్రాస్, బి. ఐఐటీ ఢిల్లీ, సి. ఐఐటీ బెంగుళూరు, డి. ఐఐటీ హైదరాబాద్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఐఐటీ హైదరాబాద్. ఇండియాలో 89వ చెస్ గ్రాండ్ మాస్టర్‌గా నిలిచింది ఎవరు? ఏ. ప్రజ్ఞానంద, బి. రోహిత్ కృష్ణ, సి. విశ్వనాథ్ ఆనంద్, డి. గుకేష్ కుమార్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, రోహిత్ కృష్ణ. ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకంను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏ. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బి. వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, సి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డి. ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. భీమ్‌గఢ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. మహారాష్ట్ర, బి. మధ్యప్రదేశ్, సి. కర్ణాటక, డి. ఒడిషా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, కర్ణాటక. జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఏ. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బి. ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, సి. చట్టం మరియు న్యాయ మంత్రిత్వ శాఖ, డి. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. సింధు నది ఏ శ్రేణిలో జన్మించింది? ఏ రోహాంగ్ కనుమ హిమాలయాలు, బి కాశ్మీర్ యొక్క ఆగ్నేయ భాగం, సి కైలాస శ్రేణి యొక్క ఉత్తర వాలు, డి కైలాస శ్రేణి యొక్క తూర్పు వాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కైలాస శ్రేణి యొక్క ఉత్తర వాలు. సింధు నది టిబెట్లోని మానస్ సరోవర్ సరస్సు సమీపంలో గల కైలాస శ్రేణి యొక్క ఉత్తర వాలులో జన్మించింది. సింధు నది జమ్మూ కాశ్మీర్ గుండా భారత భూభాగంలోకి ప్రవేశిస్తుంది. ఇండియాలో అత్యధికంగా ఉప్పును ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఏ రాజస్థాన్, బి గుజరాత్, సి ఒడిషా, డి ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గుజరాత్. సుమారు 160 లక్షల టన్నుల ఉత్పత్తితో ఇండియా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఉప్పును ఉత్పత్తి చేసే దేశంగా నిలిచింది. ఇక ఇండియాలో ఉప్పును ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రాల వివరాలు చూసుకుంటే గుజరాత్ మొదటి స్థానంలో ఉండగా రాజస్థాన్ 2వ స్థానంలో నిలిచింది. ఇక ఆంధ్రప్రదేశ్ 3వ స్థానం, తమిళనాడు 4వ స్థానాలలో నిలిచాయి. కింది వాటిలో ఇండియాలో మాట్లాడే ప్రధాన భాషా కుటుంబం కానిది ఏది? ఏ ఇండో యూరోపియన్, బి ఆల్టాయిక్, సి ద్రవిడియన్, డి సైనో టిబెటన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆల్టాయిక్. ఆల్టాయిక్ భాషను ఇండియాలో మాట్లాడరు. ఇండియాలో ప్రధానంగా 4 భాషా కుటుంబాలు కనిపిస్తాయి. అవి ఇండో యూరోపియన్, ద్రవిడియన్, సైనో టిబెటన్, ఆస్ట్రో ఆసియాటిక్ భాషా కుటుంబాలు ఇండియాలో ఎక్కువగా కనిపిస్తాయి. కింది వాటిలో ఏ కొండను సాత్పురా రాణి అని పిలుస్తారు? ఏ అమర్కంటక్, బి పచ్మరి, సి పాలంపూర్, డి నీలగిరి కొండలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పచ్మరి. పచ్మరి కొండలను సాత్పురా రాణి అని పిలుస్తారు. ఈ కొండలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇందిరా పాయింట్ ఈ కింది వాటిలో ఏ దీవులకు దక్షిణ భాగంలో ఉంది? ఏ కార్ నికోబార్, బి లిటిల్ అండమాన్, సి లిటిల్ నికోబార్, డి గ్రేట్ నికోబార్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి గ్రేట్ నికోబార్. ఇందిరా పాయింట్ గ్రేట్ నికోబార్ ద్వీపం యొక్క దక్షిణ భాగంలో ఉంది. ఇది భారతదేశానికి దక్షిణాన ఉన్న చివరి బిందువు.